నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. విద్య, ఉపాధి, సంక్షేమం అన్నారు. కరెక్ట్. ఎవరు వచ్చినా సరే ఉద్యోగాల గురించి మాట్లాడతారు. అది అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీస్ ఎవరైతే పోటీదారులుగా వస్తారో వాళ్ళంతా మాట్లాడతారు. జనరల్ గా ఎమ్మెల్యేస్ ఇలాంటి వాటితో ముందుకెళ్తారు, పార్టీస్ వెళ్తాయి. కానీ మీరు సంక్షేమం అనేది ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అంటే మీరు రూట్స్ నుంచి చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో చదివాను అని చెప్తున్నారు. అంటే అక్కడి నుంచి వచ్చారు కాబట్టి సంక్షేమం కూడా అంతే ఇంపార్టెంట్ అని నమ్మారా? ఒకటమ్మా, చాలా మంది డిగ్రీ చదివి తర్వాత పీజీ చదివి ఉద్యోగాలు రాక గిగ్ వర్కర్స్ అంటే ఈ జెప్టో అవి అన్నిట్లా వాళ్ళు ఏంటంటే మోటార్ సైకిల్ మీద నైట్ వీళ్ళు పనిచేస్తా ఉంటారు 4 hours. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం చేసుకుంటా వాళ్ళకు సాలని జీతం రాగానే సరే మనము ఎక్స్ట్రా పని చేసుకుంటా కొంతమంది సివిల్ కోచింగ్ చేసుకుంటే ఇక్కడ పని చేస్తా ఉంటారు. వాళ్ళకి ఒకటి మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి 22 లక్షల ఇన్సూరెన్స్, 22 lakhs ఇన్సూరెన్స్. దానిలో ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ లో 22 lakhs ఇన్సూరెన్స్ ఉందనుకో, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా, తర్వాత ఎస్బీఐలో లైఫ్ ఇన్సూరెన్స్. దీంట్లో వీళ్ళకు ఇన్సూరెన్స్ సెక్యూరిటీ ఉందనుకో, వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ మీద పెళ్లి కాకపోతే వాళ్ళ మీద ఆధారపడి తల్లిదండ్రులు ఉంటారు. జరగరాని ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి మాకేంటంటే ఇన్సూరెన్స్ అనేది చాలా గొప్ప ఇది. దీన్ని అందరూ ఇంప్లిమెంటేషన్ చేపియాలి. రైట్. అదే విధంగా చాలా మంది ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు కానీ అంత స్కిల్ వాళ్ళకు ఉందా? ట్రైనింగ్ సెంటర్స్ నిజంగా లోకల్ గా ఆ ఏరియాస్ లో, కరీంనగర్ లో కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ఏరియాస్ లో, నిజామాబాద్, మెదక్ ఇక్కడ ఎక్కడ లేవు కాబట్టి హైదరాబాద్ వచ్చి నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే వాటి గురించి ఏమైనా ఫోకస్ చేస్తున్నారా? మేము స్కిల్ డెవలప్మెంట్ ఆల్రెడీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా మేము రీసెంట్లీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం. 13,500 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం. అది ఆల్మోస్ట్ ఆల్ ఒక 5-6 నెలలు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ అందరికి అన్ని ట్రైనింగ్లు, ఫార్మా ట్రైనింగ్, తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్, తర్వాత ఎన్నో ట్రైనింగ్, టోటల్ ట్రైనింగ్ మనం ఇచ్చేసి అక్కడ నుండి వాళ్ళందరికీ 22 లక్షల ఇన్సూరెన్స్ చేసుకుంటా, 22 లక్షలు ప్రతి ఒక్కరు మా దాంట్లో ట్రైనింగ్ ఎవరైతే పోయారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేసి మా దాంట్లోకి రిక్రూట్మెంట్ ఎన్ని కంపెనీలు అయితే ఉన్నాయో అన్ని కంపెనీలకి మా దాంట్లోకి జాబ్ వాళ్ళకి ఇప్పిస్తాము ప్రతి ఒక్కరికి. అప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, సెల్ ఫోన్ డిజిటల్ పెరిగింది, అన్నిట్లో ప్రతి ఒక్క దాంట్లో మేము ట్రైనింగ్ తీసుకుంటా వాళ్ళను రిక్రూట్మెంట్ దిశగా మనం తీసుకుపోతాం. వాళ్ళు సపోజ్ డిగ్రీ చదివారు, తర్వాత కంప్యూటర్ జాబ్ రావాలి, కంప్యూటర్ జాబ్ లో ఉన్నప్పుడు ఎక్సెల్ లో ఎన్ని కోర్సులు అవుతున్నాయి అన్ని కోర్సులు మేము నేర్పించేసి వాళ్ళను స్కిల్ చేస్తాం. స్కిల్ చేసినప్పుడు వాళ్ళకి జాబ్ ఆటోమేటిక్ వస్తుంది. జాబ్ ఆటోమేటిక్ వచ్చినప్పుడు బెనిఫిట్ అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు ఇప్పిస్తున్నాం? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవన్నీ చాలా బాగా చెప్పారు. కాకపోతే ఇవి నిజంగా నియోజకవర్గాల వారీగా చేస్తే బాగుంటుందా లేదా మండల్ వైజ్ గా చేయడం నిజంగా అది సాధ్యమేనా? మండళ్ళు మేము అనుకునేది ఏంటంటే మండళ్ళు ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఓపెన్ చేసినాం అనుకో, అక్కడ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటారు. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ చేసినాం అనుకో, వాళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ కొంతమంది పని చేసుకున్నావు కానీ ఒక్క పర్సన్ తోని ఒక 4 పర్సన్స్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తారు. ఆ ఇంక్యుబేషన్ సెంటర్ ఎందుకు ఓపెన్ చేద్దామని అనుకున్నాం అంటే, మలేషియన్ సినిమా అని నేను సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారు. అయితే సినిమా చూస్తే ఏమైందంటే నేత వర్కర్లు ఉంటారు. నేత వర్కర్లు వాళ్ళు బాగా తిప్పి భుజాలు అరిగిపోతాయి. వాళ్ళ దాంట్లో ఏం చేసిందంటే ఆ బాబు ఏం చేసిందంటే దీన్ని ఆటోమేటిక్ చేస్తే బాగుంటది, వీళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది అంటే అప్పుడు ఆయన ఏం చేసి ఆటోమేషన్ చేసిండు. ఆటోమేషన్ చేసినప్పుడు అందరికి చాలా మంది బెనిఫిట్ అయింది. ఆ ఉద్దేశంతోనే నాకేంటంటే ఈ 100 మంది మలేషియన్తో 1000 మంది మలేషియన్లు కావాలి, 1000 మంది మలేషియన్తో 1,00,000 మంది మలేషియన్ వచ్చిన అనుకో ఆటోమేటిక్ వీళ్ళకు బెనిఫిట్ అవుతుంది. దీనికి మేము రూటింగ్ ఏం చేస్తున్నాం అంటే ముద్రా లోన్ 5 లక్షల నుంచి 20 లక్షల దాకా లోన్ ఉంటుంది. అది వాళ్ళకు కనెక్టివిటీ చేసుకుంటా ఇంక్యుబేషన్ సెంటర్ మేము ఓపెన్ చేసినాం అనుకో వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ అయినప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే మండల్ లెవెల్లో హైదరాబాద్ వచ్చి పనిచేయాలంటే చేయలేకపోతారు. ఆ ఉద్దేశంతోనే మేము ప్లాన్ చేస్తున్నాం.